మీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా, మీ అడుగులు గుడి కట్టి స్వరాలే మిమ్మల్ని అనునయించగా, మీ సంకల్పానికి ఆ నిధి సైతం చేతులెత్తాలి. అంతులేని చరిత్రలకి ఆది మీ ఒక్కొక్కరు కావాలి. ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా మనమందరం ఈ విధంగా కలుసుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలతో ఈ సెషన్ని స్టార్ట్ చేస్తున్నాం. ఇవాళటి మన సబ్జెక్ట్ టిప్స్ ఫర్ పబ్లిక్ స్పీకింగ్, ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్. దట్ మీన్స్ effective communication alone can reach you towards glory. Effective communication is 20% what you know and 80% how you feel about what you know. That means knowledge plays only 20%. How you are representing that, it will make a great difference in 360 degrees level. That means you always must understand how to speak, how to convince. Your every word should bring conviction from each and every side. ఆ విధంగా కన్విక్షన్ తెలిపించాలి అంటే మనం ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా మనల్ని మనం ప్రస్తుతించగలగాలి అనే విషయాల్ని బట్టే మనము బెస్ట్ పబ్లిక్ స్పీకరా లేదా అనేది నిర్ధారితం అవుతుంది. ఇప్పుడు మనం కమ్యూనికేషన్ బెస్ట్గా చేశాము అంటే we will be confident about what we are presenting. మనకు కమ్యూనికేషన్ లేదు, మనకు మన మీదనే మనకు నమ్మకం లేదు అన్నప్పుడు మనం చెప్పదలుచుకున్నది కూడా ప్రాపర్గా మనం కన్విన్స్ చెయ్యలేము. దీనికి జస్ట్ కొద్దిగా హ్యూమిలిటీ, మరి కొద్దిగా కాన్ఫిడెన్స్ రెండు రంగరిచ్చి మీరు ప్రజెంట్ చెయ్యగలిగితే, చిరునవ్వుతో చెయ్యగలిగితే, ప్రేమతో చెయ్యగలిగితే ఆ కమ్యూనికేషన్ వరల్డ్లో ఎవ్వరు బీట్ చెయ్యలేరు. అది సత్యం. ఎప్పుడు మనము నవ్వుతూ పలకరిస్తే మన యొక్క ఫిజికల్ రూపాలని ఎవ్వరూ పరిగణించరు. మనము ఏ విధంగా మనం ప్రస్తావిస్తున్నామో, ఏ విధంగా మనల్ని మనం ప్రజెంట్ చెయ్యగలుగుతున్నామో ఆ విధంగానే మన యొక్క ఉన్నత శ్రేణి యొక్క లెవెల్ ఆఫ్ అవర్ యాక్సెంట్ కెన్ బి అండర్స్టూడ్ బై ఆల్. అందుకోసమే ఎలా మనుషుల గల్ఫ్ని రెడ్యూస్ చేస్తుంది అనేది మనం ఈజీగా అర్థం చేసుకోగలం అన్నమాట. If you want to be successful communicator, there needs to be loving communication. మీ కమ్యూనికేషన్ ఎప్పుడు ప్రేమపూరితంగా ఉంది. అదే అప్రిసియేషన్ మోడ్ లో ఉండాలి. దయచేసి మ్యూట్ లో ఉండండి అమ్మా, ఎవరు చేస్తున్నారు మా మాట్లాడుతున్నారు. సో the point number 1 is loving communication. Point number 2 is appreciative mode. Point number 3, understanding the other person with empathy. ఆ విధంగా మీరు చూస్తే definitely you can understand others and you will be understood by others too.
Every act of communication is a miracle of transmission. మీరు ఏ విధంగా కన్విన్స్ చెయ్యగలుగుతారు అనే దాన్ని బట్టే ఎదుటి వాళ్ళు మీతో మాట్లాడటం కానీ, ఎదుటి వాళ్ళు ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అని మీరు అనుకుంటున్నారో, మీకు అనుగుణంగా ఎదుటి వాళ్ళు అవ్వాలి అనుకున్నప్పుడు ఆ విధంగా మీరు కమ్యూనికేషన్ చేస్తే సక్సెస్ ఈస్ yours. కమ్యూనికేషన్ ఈజ్ యువర్ టికెట్ టు సక్సెస్. ఎప్పుడు కమ్యూనికేషన్ అనేది ప్రాపర్గా ఉంటే సక్సెస్ పరిగెత్తుకుంటూ వస్తుందన్నమాట. మన ఇల్లు మొత్తము, మన ఇంట్లో వాళ్ళందరూనే సక్సెస్ఫుల్గా ఉండాలంటే మన కమ్యూనికేషన్, మన బాంధవ్యం, మన అనురాగం, మన ఆత్మీయత దీంట్లోనే ఉంది. మన భారతదేశాన్ని మొత్తం ప్రపంచం ఎలుగెత్తి చాటుతున్నది అంటే, మన భారతదేశాన్ని వెనక్కి తిరిగి మళ్ళీ మళ్ళీ చూసి, మళ్ళీ మళ్ళీ ఆ సంప్రదాయాన్ని, ఆ నమస్కారాన్ని, సంస్కారాన్ని అందరూ ఇప్పుడు కూడా పాటిస్తున్నారు అంటే, వాళ్ళకి తెలుస్తోంది మన భారతదేశం యొక్క గ్రేటెస్ట్ సంస్కారం, గ్రేటెస్ట్ కల్చర్, గ్రేటెస్ట్ ఎటికేట్స్. మన యొక్క ఒక్కొక్క ఎటికేట్ ఒక్కొక్క సైన్స్ని తెలుపుతుంది. మనం నమస్కరిస్తున్నామంటే ప్రతి ఒక్క వేళ్లలో నుంచి ఆ యొక్క శక్తి, ఆత్మిక శక్తి, యూనివర్స్లో ఉండే ఆత్మిక శక్తి మొత్తము దీనిలో కలిసి ఉండటం వలన ఆ శక్తి మనకు ఫస్ట్ బెనిఫిట్ చేస్తుంది, ఆ తర్వాత ఎదుటి వాళ్ళకి బెనిఫిట్ చేస్తుంది. ఫస్ట్ ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్లో మిమ్మల్ని మీరు నిలదెక్కుకునేలాగా మన ఇండియన్ కల్చర్ గురించి చెప్పాలి. మనల్ని గురించి మనము గ్రేట్గా మనం పొగడుకోగలిగితే, సెల్ఫ్ అఫర్మేషన్స్ ఇవ్వగలిగితే, వి ఆర్ బెస్ట్ అని ఎప్పుడైతే అనుకోగలిగాము అంటే, ఆ కాన్ఫిడెన్స్ కానీ ఉంటే సక్సెస్ ఇస్ yours. దీంట్లో ఏబిసిడిఈ టెక్నిక్స్ అనేది ఫాలో చేస్తున్నాం. ఏబిసిడిఈ అంటే ఏ ఫర్ అట్రాక్షన్, అట్రాక్టివ్ వేగా, ప్రజెంటబుల్ వేగా మనం ప్రజెంట్ చేస్తే డెఫినెట్లీ the starting and ending must be little attractive. So, ఈ art of public speaking లో what we are seeing is be ready to fail. Be ready to fail, cause only then you are ready to succeed. Success కావాలి అంటే you should be ready to fail. Fail మనకు ఒకసారి ఏబిసిడి టెక్నిక్ తీసుకున్నప్పుడు అట్రాక్షన్గా చేసేందుకు మనం ప్రయత్నం చేసినప్పుడు వీలైందా, వెల్ అండ్ గుడ్. అట్లా కాలేదా, వి షుడ్ బి రెడీ టు ఫెయిల్ ఆల్సో. బీ ఫర్ బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్ని ఏ విధంగా మనం ప్రస్తుతిస్తున్నాం అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. సీ ఫర్ మేడం వెయిట్. Let us just I am giving them introduction. Afterwards, I'll continue. Please go down. It's okay. Then we can see C. C means that creativity. D for direction. And E for evaluation. సో అట్రాక్టివ్లో మాట్లాడి బాడీ లాంగ్వేజ్తో ప్రాపర్గా మనం కన్విన్స్ చేసి కంటెంట్ని కంట్రోల్ చేసే విధంగా మనం ఉండి డైరెక్షన్ని ప్రాపర్ డైరెక్షన్గా మనం తీసుకెళ్ళి ఈ ఫర్ ఎవాల్యుయేషన్ అనేది మనల్ని మనం ఎవాల్యుయేట్ చేసుకొని, ఎఫ్ ఫర్
ఫీడ్‌బ్యాక్ మన గురించి ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకున్నప్పుడు మన ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ బెస్ట్‌గా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవటమే కాకుండా ఎదుటి వాళ్ళని కూడా మనం పార్టిసిపేట్ చేయించినందువలన ఇట్ విల్ బి బెస్ట్. సో you should be ready to fail. If you want to succeed, you should have to be ready to fail. మేడం టెన్షన్ రిలాక్సేషన్ టెక్నిక్స్ పెట్టండి మేడం. పైన ఉంది థర్డ్ స్లైడ్. థర్డ్ స్లైడ్. థర్డ్ స్లైడ్. సో టెన్షన్ రిలాక్సేషన్ టెక్నిక్స్ అంటే బ్రీత్, focus. That means when you are taking the breath slowly and deeply, definitely it will give a great confidence in you. Then this is one of the powerful technique. When you are inhaling, మీరు ఇన్హేల్ చేసినప్పుడు ఏమవుతుంది, మీలో ఉండే ఆక్సిజన్ లెవెల్స్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. మనలో ఉండే నెగటివిటీ, మనలో ఉండే వీక్నెస్ ఇవన్నీ బయటికి పోతాయి. అప్పుడు మనం కాన్ఫిడెంట్గా కన్విన్స్ చెయ్యగలం. So you should take a long, slow, deep breath to convince audience. Next slide, please. Always a speaker must be good listener. A good listener is nearly as attractive as good talker. మీరు ఎప్పుడు మంచి టాకర్‌గా అవ్వాలి అంటే మీరు ఎదుటి వాళ్ళని గురించి వినాలి. ఏం చెప్పదలుచుకుంటున్నారు అనేది మీరు అర్థం చేసుకోవాలి. If you are understanding them, you can apply to which degree you want to convince them, in which degree you want to apply your method of conviction. అదేలాగా ఇఫ్ స్పీకింగ్ ఇస్ సిల్వర్ దెన్ లిజనింగ్ ఇస్ గోల్డ్ అంటారు. ఇది తుర్కిష్ ప్రావర్బ్ అన్నమాట. మనకు ఎప్పుడు మన మాటే మంత్రం అంటామన్నమాట. ఆ మాట ఏ విధంగా మాట్లాడాలి అనేది మనం తెలుసుకొని మనం మాట్లాడితే మనము ఆ పర్టిక్యులర్ దీన్ని న్యాయం చేసిన వాళ్ళం అవుతామన్నమాట. ఏ విధంగా మాట్లాడాలి అనేది ఆ టెక్నిక్ మనం అర్థం చేసుకోవాలి. అదేలాగా ఇప్పుడు నేను ఒకసారి ఒక ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎలా స్పందించాలి అని తెలియలేదు. ఎందుకంటే వాళ్ళకి ఎలా స్పీడ్‌గా మాట్లాడటం వాళ్ళకి ఇంట్లో అలవాటైపోయింది. ఎందుకంటే ఇవాళ రేపు బిజీ లైవ్స్‌లో ఇప్పుడు సుదర్శన్ గారు చెప్పినట్లుగా కూడాను బాంబే లైఫ్ స్టైల్ ఈస్ వెరీ, 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 వెరీ very, very speed and you cannot interact yourself with others also అని చెప్తున్నారు. అంత బిజీ షెడ్యూల్‌లో మీరు ఉండేటప్పుడు మీకు ఎదుటి వాళ్ళు ఏ విధంగా కన్విన్స్ చెయ్యాలి అనేది అర్థం కానప్పుడు అప్పుడు గ్యాప్స్ అన్నమాట. సో అందుకని మనం ఫస్ట్ మనల్ని పేషెన్స్‌గా ఉండి మనం అర్థం చేసుకొని ఎదుటి వాళ్ళని కన్విన్స్ చేయగలిగితే బెస్ట్‌గా చేయొచ్చు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. వాయిస్ మాడ్యులేషన్. సో ఇక్కడ వాయిస్ మాడ్యులేషన్ అనేది ఏ విధంగా మన వాయిస్ అనేది ఉండాలి. ఇప్పుడు ఎవరినైనా ఇది కాదు మేడం వాయిస్ మాడ్యులేషన్. సో మనము దీనికంటే ముందు స్లైడ్ ఏ వాయిస్‌లో మనం మాట్లాడాలి అనేది చూడాలన్నమాట. దట్ మీన్స్ ఇప్పుడు వాట్ ఆర్ యూ డూయింగ్ అనేది వేరు. వాట్ ఆర్ యూ డూయింగ్ అనేది వేరు. ఆ వాయిస్ వలనే మనము
మన యొక్క స్థితిగతులని ఎదుటి వాళ్ళని అర్థం చేయించగలుగుతాం. సో యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ వాయిస్ మాడ్యులేషన్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ pitch for voice modulation. Otherwise you cannot relish the people. So slow down. When you speak more slowly, your voice has more power and authority. మీరు ఎప్పుడైతే నిదానంగా మాట్లాడతారో మీ యొక్క ఒక్కొక్క వర్డ్ మంత్రం లాగా పనిచేస్తుందన్నమాట. ఒక్కొక్క వర్డ్కి ఆ పవర్ఫుల్ అట్రాక్టివ్ వే అనేది దొరుకుతుందన్నమాట. అందుకని ఎప్పుడు స్లోగా మధ్యలో ఏ విధంగా కన్విన్స్ చేయాలి అని తెలుసుకొని మీరు మాట్లాడాలి. డు నాట్ స్పీక్ ఇన్ హై పిచ్, ఇట్ సౌండ్స్ లైక్ నాయిస్. ఎప్పుడైనా పెద్దగా అరిచి మనము పవర్ని, మన అథారిటీని యూజ్ చేస్తామన్నప్పుడు అది ఎక్కడ వర్కౌట్ అవ్వదు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది, పాజిటివ్ యాక్షన్ విల్ బ్రింగ్ పాజిటివ్ రిజల్ట్స్. నెవర్ ఎవర్ negative action will bring positive results. సో ఇప్పుడు వాయిస్ పిచ్ని స్లో డౌన్ చేసుకోవాలి. యూజ్ వాయిస్ ఎక్సర్సైజెస్. హ్యూమన్ వాయిస్ ఇస్ లైక్ ఎ మజిల్. రికార్డ్ అండ్ లిజన్ టు యువర్ వాయిస్. మీ వాయిస్ ఎలా ఉన్నది అనేది ఫస్ట్ మీరు జస్టిఫై చేసుకోండి. అదేలాగా డు నాట్ స్పీక్ ఇన్ అ వెరీ లో పిచ్, ఇట్స్ నాట్ ఆడిబుల్. రికార్డ్ ఫోన్ కాన్వర్జేషన్. మీ కాన్వర్జేషన్స్ ఎలా ఉన్నది ఒక్కసారి రికార్డ్ చేసుకోండి. ఫోకస్ ఆన్ ఇట్ అండ్ పుట్ పాజ్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. డ్రింక్ అండ్ ఈట్ వెల్. ఎలా మీరు భోజనం చేస్తారో, ఎలా అన్నం తింటారో అలా మీ మనసు మారుతుందన్నమాట. ఇప్పుడు డోంట్ ఇమిటేట్. డోంట్ ఇమిటేట్ అంటే ఎవరిని మనం ఇమిటేట్ చెయ్యొద్దు. we have to create our own selves. We have to create and we have to speak our own creative ideas and publicly we must try to present to people. And don't imitate, just innovate and inspire the people. When you are innovatively inspiring the people, it will have a great reflection on the people. So we must think in every way which is pleasantable to the people. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. డిఫరెంట్ అప్రోచ్. ఎప్పుడు ఓపెనింగ్ లో క్యూరియాసిటీని డెవలప్ చేసేలాగా మీరు డిఫరెంట్ అప్రోచ్ లో ఉండాలి. మనకందరికీ షెర్లాక్ హోమ్స్ తెలుసు. షెర్లాక్ హోమ్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ creator, you can say, greatest what you can say, CID like he works. So he can solve every kind of investigations in a very very miraculous way. Many people asked many questions. చాలా మంది చాలా క్వశ్చన్స్ అన్నప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క తరహాగా ఆయన ఆన్సర్ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన్ని వాళ్ళ శిష్యుడు, ఐ మీన్ అసిస్టెంట్ వాట్సన్ అనే అతను, దయచేసి నాకు క్లియర్ కట్గా చెప్పండి, ఎలా మీ సక్సెస్ కి రాజ్ ఏమిటి, రహస్యం ఏంటి అని అడిగినప్పుడు ఆయన డిఫరెంట్ గా చెప్పారు ఇతనికి, నేను ఎప్పుడు యాక్సెప్ట్ చేయను, వాళ్ళు ఇచ్చిన కేసుని యాజ్ ఇట్ ఈస్ నేను యాక్సెప్ట్ చేయను. ఐ విల్ గో ఇన్ డిఫరెంట్ వే విత్ డిఫరెంట్ అప్రోచ్. ఐ విల్ టాకిల్ ద కేస్. నేను ఒక్కొక్క కేసుని తర్కంతో నేను యూజ్ చేస్తానే గాని యాజ్ ఇట్ ఈస్ దాని వెనకాలనే పరిగెత్తుతూ పోను. తర్కాన్ని యూజ్ చెయ్యాలి అన్నదాన్ని వాట్సన్ ఈజీగా అర్థం చేసుకున్నారు. నెక్స్ట్ డే వాళ్ళు
ఫారెస్ట్‌కి వెళ్ళాల్సొచ్చిందనమాట. ఫారెస్ట్‌కి వెళ్ళినప్పుడు ఆ ఫారెస్ట్‌లో వీళ్ళు హాయిగా అన్నీ చూసేసేసి పరిసరాలని అర్థం చేసుకొని రాత్రి పడుకున్నారు. అర్ధరాత్రి 2 గంటలకి మన షెర్లాక్ హోమ్స్ లేచి కూర్చున్నప్పుడు ఆయన చెప్పారు, వాట్సన్ చూసావా నక్షత్రాలు కనిపిస్తున్నాయి మనకు" అన్నారనమాట. వాట్సన్ అన్నారు, "ఇప్పుడు మీరేం చెప్పకండి. నేను మీ యొక్క పాలిసీని యూజ్ చేసి, తర్కాన్ని యూజ్ చేసి ఈ యొక్క పజిల్‌ని, రిడిల్‌ని సాల్వ్ చేస్తాను. ఈ యొక్క నక్షత్రాల గమనం చూసినప్పుడు రీసెంట్‌లీ నక్షత్ర గ్రహ కూటమి ఏ విధంగా స్పందిస్తుందో అనేది అర్థమవుతోంది. అకార్డింగ్ టు మెటెరలాజికల్ డిపార్ట్‌మెంట్ ఇంకా 2 రోజుల్లో వర్షం కురవబోతోంది. అకార్డింగ్ టు అస్ట్రానమీ డిఫరెంట్ కాన్‌స్టలేషన్స్ ప్రాసెస్‌లో ఉన్నందువలన డిఫరెంట్ గ్రహాలకి, డిఫరెంట్ పీపుల్‌కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అస్ట్రాలాజికల్ ఎక్స్‌పీరియన్సెస్ వాళ్ళు ఫీల్ అవుతారు" అని ఇంకా ఏదో చెప్తూ పోయి ఒక్కసారి ఆయన షెర్లాక్ హోమ్స్‌ని ఇలా చూసారు. "చూసారా నా తర్కాన్ని యూజ్ చేసి ఏ విధంగా పజిల్‌ని, రిడిల్‌ని సాల్వ్ చేశాను" అనేసేసి. ఆయన షెర్లాక్ హోమ్స్ చెప్పారు, "అరేయ్ మూర్ఖ వెధవా! చూడండి, మనము ఫారెస్ట్‌లో పడుకోనున్నాము. మనం టెంట్ కింద పడుకోనున్నాము. ఆ టెంట్ ఎవడో దొంగలించుకొని పోయాడు. మన సామాన్లేమీ లేదు. మనము నక్షత్రాల్ని చూస్తున్నాము అంటే, మనం ఏవీ లేకుండా పడున్నామా లేదా? అది ఆలోచించు" అన్నప్పుడు ఆయన దిగ్భ్రాంతి చెందిపోయారు. సో, మనము ఏం చేస్తున్నాం, అవసరమైన విషయాలు కాకుండా, అనవసరమైన విషయాల్ని వెదర్ ఇట్ ఈస్ పాస్ట్ ప్రాబ్లమ్స్ ఆర్ ఫ్యూచర్ క్యూరియాసిటీతో మనము మన లైవ్స్‌ని వేస్ట్ చేసుకుంటున్నాం. అటువంటి విషయాలు లేకుండా మనం ప్రెజెంట్‌లో జీవిచ్చు. ప్రెజెంట్‌గా మనము పబ్లిక్‌కి ప్రెజెంట్ చేసినప్పుడు సక్సెస్ ఈస్ అవర్స్. ఆల్వేస్ ట్రై టు టాకిల్ విత్ ద present issues and you will be succeeding with that particular issue. And here, when you are approaching differently, you may ask, ఇట్లా మేము స్పీకర్స్‌గా పోయినప్పుడు చాలామంది స్పీకింగ్ చేసేటప్పుడు వాళ్ళది, మాది డిఫర్ ఎలా అవుతుంది? మేము ప్రిపేర్ చేసిందే వాళ్ళు గూడా చెప్పినప్పుడు అది బావుండదు కదా! అని అన్నప్పుడు, ఈ కంటెంట్ అనేది మెయిన్‌లీ 5 డబ్ల్యూస్ అండ్ 1 హెచ్‌తో ఉంటుందన్నమాట. 5 డబ్ల్యూస్ అంటే ఎనీ ఇంటరాగేటివ్ క్వెషన్స్ దట్ విల్ బి స్టార్టింగ్ విత్ contents what, when, where, who, why, and that H is how. సో, ఈ విధంగా ఉండేటప్పుడు వాట్ అనేది తీసుకున్నప్పుడు దేని గురించి మనం మాట్లాడటానికి వెళ్ళాము, అది ఇండిపెండెన్స్ డే అవ్వచ్చు, రిపబ్లిక్ డే అవ్వచ్చు, పుట్టిన రోజు అవ్వచ్చు, లేదా ఇంకేమన్నా డెత్ సెరిమనీ అవ్వచ్చు. మనం ఏ సెరిమనీకి పోయినామో దాన్ని గురించి మనం మాట్లాడుతూ ఆ కాంటెక్స్చువల్ స్పీచ్‌గా ఉన్నప్పుడు ఇట్ విల్ బి రిలిషింగ్. వెన్ అనేది ఏ రోజు ఇది చేస్తున్నారు. అదేలాగా వేర్ అనేది మనము వెళ్ళిన చోట వాళ్ళు స్థితిమంతులైతే పెద్ద దీంట్లో గార్డెన్స్‌లో చెయ్యొచ్చు. అట్లా కాదు అంటే వాళ్ళ ఇంట్లోనే చెయ్యొచ్చు. ఇంట్లో ఉన్నప్పుడు చక్కగా మనల్ని మనమే ప్రిపేర్ చేసుకొని ఒక చిన్న సాంగ్ పాడుకుంటూ పుట్టినరోజు పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిపేది ఎందరికీ, ఎందరికీ. పువ్వెందుకు తీగపై పుడుతుంది, జడలోనో గుడిలోనో నిలవాలని, ముత్యమెందుకు కడలిలో పుడుతుంది, ముచ్చటైన హారంలో మెరవాలని, ప్రతి మనిషి తన జన్మకు పరమార్థం తెలుసుకొని, ప్రతి మనిషి తన జన్మకు పరమార్థం తెలుసుకొని తన కోసమే
కాదు పరుల కోసమై బ్రతకాలి. తానున్నా లేకున్నా, తానున్నా లేకున్నా తన పేరు మిగలాలి. ఈ విధంగా కాంటెక్స్చువల్ సాంగ్స్, కాంటెక్స్చువల్ కొటేషన్స్ మీరు తీసుకొని మీరు చేసేటప్పుడు, ఆ క్లోజింగ్, ఓపెనింగ్ మీరు చేసేటప్పుడు డెఫినెట్లీ యూ విల్ బి అడ్మైర్డ్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇప్పుడు కీప్ యువర్ pace to that level, you should know everything about what, where, how you are accepting your audience. Know your audience. You should know which type of audience you are addressing. ఎవరిని మీరు అడ్రస్ చేస్తున్నారు? చిన్న పిల్లల, కిండర్ గార్డెన్ పిల్లలకా, లేదా మిడిల్ స్కూల్ పిల్లలకా, లేదా ఇంకెవరన్నా రాజకీయవేత్తలకా, లేదా ప్రొఫెషనల్స్‌కా, ఎవరిని మీరు అడ్రస్ చేస్తున్నారు అని తెలుసుకొని, ఆ యొక్క ప్రొఫెషనల్ ఎథిక్స్‌కి తగ్గట్లుగా మీరు వాళ్ళని కన్విన్స్ చేయగలిగినప్పుడు డెఫినెట్లీ your speech will be acceptable to everybody. And what is your object to attend them? ఎందుకంటే ప్రతి ఒక్క ఆడియన్స్ యొక్క టైం అనేది చాలా చాలా ప్రెషియస్. వాళ్ళు వాళ్ళ టైంని వదులుకొని మీకోసం మీకొచ్చినప్పుడు మీ భయాన్ని, మీ యొక్క అంతర్మథనాన్ని అక్కడ చూపెట్టుకునేందుకు దేనే లేదు. మీరు ప్రాపర్‌గా ప్రిపేర్ అయ్యి, మీరు ఆ ఆబ్జెక్ట్‌ని ఛేదించే విధంగా ప్రాపర్‌గా వాళ్ళని అడ్రెస్ చేసి మాట్లాడినప్పుడు డెఫినెట్‌లీ యూ విల్ బి అడోర్డ్. నెక్స్ట్, ఏ అకేషన్‌కి వెళ్తున్నారు? ఒకవేళ డెత్ సెరిమనీకి వెళ్ళినప్పుడు వాళ్ళ గురించి, వాళ్ళ ఘనత గురించి, వాళ్ళ గ్రేట్‌నెస్ గురించి మాట్లాడాలి. అది చాలా లోగా మీరు కొంచెం పిచ్ డౌన్ చేసి, మహనీయులండి, ఆయన ఇలా అయిపోయారండి అన్నట్లుగా వాళ్ళ గురించి మనం చక్కగా మాట్లాడినప్పుడు యూ విల్ బి రిలీజ్డ్ ఎవ్రీవేర్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. Humor. Okay, practice. Huh? Okay, practice makes a man perfect. Always, you must do rehearsal over your phone, your mirror, or in front of your friends, or whatsoever. At the same time, when you are presenting, your presentation must mix with humor. హాస్యాన్ని రంగభరితం చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు హాస్యంతో పాటి, ప్రేమతో పాటి వాళ్ళు మిమ్మల్ని చాలా చాలా అడ్మైర్ చేసేందుకు ఒక దారి దొరుకుతుంది. మీరిచ్చే ప్రసంగంలో ఎప్పుడు పాస్ అనేది ఉండాలి. అప్పుడు మాత్రమే ఇట్ విల్ బి రిలీజ్డ్. సో, మీ ప్రాక్టీస్ అనేది బెస్ట్‌గా ప్రాక్టీస్ చేసినప్పుడు ఎంత లెవెల్‌గా ప్రాక్టీస్ చేస్తారు అంటే, మిమ్మల్ని రాత్రి లేపి అడిగినా గూడా చక్కగా ప్రెజెంట్ చేసే లెవెల్‌కి మీరు ప్రాక్టీస్ చేసే విధంగా, ఆ విధంగా మీ మనస్సుని స్థైర్యపరుచుకొని, మీరు ఫిజికల్లీ, సైకలాజికల్లీ ఎక్సర్‌సైజులతో, యోగా ద్వారా మిమ్మల్ని మీరు ఎంపవర్ చేసుకున్నప్పుడు డెఫినెట్‌లీ యూ విల్ బి సక్సీడింగ్. నెక్స్ట్, practice with sounds. Next slide means practice with డిస్ట్రాక్షన్స్. ఎప్పుడు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక్క రూమ్‌లో కూర్చొని మీరు ప్రాక్టీస్ చేస్తే, ఆ రూమ్ వరకు మీరు కాన్ఫిడెంట్‌గా ఉంటారు. అందరి మధ్య మీరు చేసేటప్పుడు మీరు డిస్ట్రాక్షన్‌కి ఫీల్ అవుతారు. కాబట్టి అందరి సౌండ్స్ ఉండే సమయంలో గూడా మిమ్మల్ని మీరు ప్రాక్టీస్ చేయటం అలవాటు చేసుకోండి. డిస్టర్బెన్సెస్‌లో కూడా మీరు డిస్ట్రాక్ట్ అవ్వకుండా మీరు ప్రాక్టీస్ చేయటం అలవాటు చేసుకోండి. ఆ విధంగా చేసుకున్నప్పుడు సక్సెస్ ఈస్ యోర్స్. ఈ పెర్ఫార్మ్ చేసేటప్పుడు నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్.
when you are performing, జస్ట్ మీరు పర్ఫామ్ చేసేటప్పుడు మీ ఫ్రెండ్స్ ముందర పర్ఫామ్ చేయండి, మీ రిలేటివ్స్ ముందర, మీ ఫ్యామిలీ మెంబర్స్తో, అదేలాగా ఆన్లైన్ ప్లాట్ఫామ్లో, సోషల్ మీడియాలో మీరు ప్రజెంట్ చేసే ముందర ప్రాక్టీస్ చేసుకొని వాళ్ళ ముందర ప్రజెంట్ చేసి వాళ్ళ అంగీకారం పొందిన తర్వాత మళ్ళీ సోషల్ మీడియాకు వచ్చినప్పుడు you will be accepted by everyone. ఎబిలిటీ టు ఎక్స్ప్రెస్, మీరు అందరి ముందర ప్రతి ఒక్క కాన్సెప్ట్ని ఆ విధంగా ప్రిపేర్ చేసుకొని కాన్ఫిడెంట్గా మీరు చెప్పేటప్పుడు డెఫినెట్లీ యూ విల్ బి యాక్సెప్టెడ్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఎమోషనల్ బాండింగ్ ఎప్పుడు ఉండాలన్నమాట. ఇది అయిపోయింది మేడం. నెక్స్ట్, ఎమోషనల్ బాండింగ్ షుడ్ బి దేర్. దట్ మీన్స్ ఇంట్రొడక్షన్ ఇచ్చేటప్పుడే మీరేం చేయాలి, చక్కగా అందరితో కలుపుగోలుతనంగా, ఈ గ్రూప్ వాళ్ళు చాలా బాగా ఎంకరేజబుల్గా ఉన్నారు, చాలా బాగా వింటున్నారు, చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు. అదేలాగా మీ యొక్క బిహేవియర్ ఎప్పుడు ప్రతి ఒక్కళ్ళని ఒక జెంటిల్ మ్యాన్ లాగా, ఒక క్యారెక్టర్ ఆఫ్ జెంటిల్ మ్యాన్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళందరినీ కలుపుగోలుతనంగా తీసుకొని వెళ్తూ ఉంటారన్నమాట. ఆ విధంగా మీ యొక్క బిహేవియర్ ఉండేటప్పుడు డెఫినెట్లీ యూ విల్ బి అట్రాక్టెడ్. అదేలాగా ప్రజెంటేషన్ స్కిల్స్ ఎలా ఉన్నది, మీరు వెళ్ళినప్పుడు ఏ యొక్క తడబాటు అవ్వదు. ఎందుకంటే ఏ యొక్క స్పీకరు ప్రిపేర్ అయింది మొత్తము చెప్పలేడు. ఏదో కొద్ది మొత్తమో ఎక్కువగానో వదులుతూ ఉంటారు. అది మీరు అర్థం చేసుకొని ఆ ప్రెజెంటేషన్ అనేది ఎంతవరకు మీకు జ్ఞాపకం ఉన్నదో ప్రాపర్గా ప్రెజెంట్ చేయగలిగితే యూ విల్ బి అట్రాక్టెడ్ ఎవ్రీవేర్. అండ్ నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్ మ్యామ్. బుల్లెట్ పాయింట్స్ ఎప్పుడు మీ దగ్గర ఉండాలన్నమాట. బుల్లెట్ పాయింట్స్ అంటే మీరు యొక్క ప్రసంగాన్ని తీసుకుంటారు. ప్రసంగం అనేది చాలా ఇదిగా ఉంటుంది. అటువంటప్పుడు ఆ బుల్లెట్ పాయింట్స్ అనేది చిన్నగా ఒక విజిటింగ్ కార్డ్‌లోనో ఏదో మీరు నోట్ చేసుకున్నప్పుడు డెఫినెట్లీ యూ కెన్ రిమెంబర్ వాట్ యూ వాంట్ టు స్పీక్ అనమాట. అది చూడటంలో పెద్ద తప్పేం లేదు. ఇంత పెద్ద పేపర్స్‌ని మీరు తీసుకెళ్ళి అక్కడ కూర్చొని వెతుక్కునే బదులుగా చక్కగా బుల్లెట్ పాయింట్స్, కీ పాయింట్స్ మీరు పెట్టుకున్నప్పుడు డెఫినెట్లీ ఎవ్రీవన్ విల్ అప్రిషియేట్ యూ. సో మేడం, మీరు ఆ వీడియో ప్రెజెంట్ చేయండి మేడం. సో నౌ we have to see how to improve our confidence. This particular video will be telling you how to be very, very confident. సౌండ్ రావట్లేదు మేడం. మేడం సౌండ్ రావట్లేదు మేడం. సౌండ్ రావట్లేదా మ్యామ్? లేదు లేదు లేదు, సౌండ్ రావట్లేదు. ఇక్కడ ప్లే అవుతుంది సౌండ్. అవునా, అందరికి వస్తుందండి సౌండ్? రావట్లా. అది వీడియో మీద క్లిక్ చేసి ప్లే చేయమ్మా, వస్తుందేమో ఒకసారి. వస్తుందా సార్ ఇప్పుడు? వస్తుంది. Just about after 2 years of getting married, about 9 years ago, I met a car accident. Somehow my husband fell asleep and the car fell in. To jump out, save himself. But I stayed inside the car. A lot of injuries, but long, don't get scared. This will be fine now. Radius ulna of my right arm were fractured. Wrist was fractured. Collarbone and collarbone were fractured. The whole rib cage got fractured. And because of the rib cage injury, lungs and liver were badly injured. I couldn't breathe. I lost bowel control. But that injury that changed my life completely as a person, and my perception towards living my life was the spine injury. Many people
to rescue. They gave me CPR. They dragged me out of the car. They were dragging me out. I got the complete protection of my spinal cord. Those 2.5 months in the hospital were dreadful. I will not make up stories just to inspire you. I was at the verge of despair. One day, doctor came to me and he said, well, I heard that you wanted to be an artist, but you ended up being a housewife. I have a bad news for you. You won't be able to paint again because your wrist and your arm are so deformed, you won't be able to hold a pen again. And I stayed quiet. Next day, doctor came to me and said, my injury is so bad, you won't be able to walk again. I took a deep breath. I said, it's all right. The next day, doctor came to me and said, because of your spine injury and the fixation that you have in your back, you won't be able to give birth to a child again. That day, I was devastated. I still remember, I asked my mother, why me? And that is where I started to question my existence. Why am I even alive? My mother said to me, this too shall pass. What is the greater plan for you? I don't know what it is, but he surely has. And in all that distress and grief, somehow or the other, those words were so magical that they kept me going. I was trying to put that smile on my face all the time, was hiding. It was so hard to hide the pain, which was there. But all I knew was that if I will give up, my mother and my brothers will give up too. I cannot see them crying with me. So what kept me going was, one day I asked my brothers, I know I have a deformed hand, but I'm tired of looking at these white walls in the hospital and wearing these white scrubs. I'm getting tired of this. I want to add more colors to my life. I want to do something. Bring me some colors. Bring me some small canvas. I want to paint. The painting I'm on my deathbed, where I painted for the first time. It was not just an art piece or just my passion. It was my therapy. What an amazing therapy it was. Without uttering a single word, I could paint my heart out. I could share my story. People used to come and say, what lovely painting. So much color. Nobody could see the grief in it. Only I could. And that day I decided that I'm going to live life for myself. I am not going to be that perfect person for someone. I will be perfect for myself. And you know how it all began? That day I decided that I'm going to fight my fears. We all have fears. Fear of unknown, fear of known, fear of losing people, fear of losing health. We want to sell a career, we want to become famous, we want to get money. We are scared all the time. So I wrote down one by one all those fears. And I decided that I'm going to overcome these fears one at a time. You know what was my biggest fear? Divorce. I couldn't stand this word. I was trying to cling on to this person who didn't want me anymore, but I said no. I have to make it work. But the day I decided that this is nothing but my fear, I liberated myself by setting him free. And I made myself emotionally so strong that the day I got the news that he is getting married, I sent him a text that I'm so happy for you and I wish you all the best. And he knows that I pray for him today. My biggest fear, number 2, was I won't be able to be a mother again. And that's for me. But then I realized there are so many children in the world, all they want is acceptance. So there is no point of crying, just go. And that's what I did. I gave my name in different organizations, different orphanages, and I waited patiently. 2 years later, I got this call from a very small city in Pakistan. I got a call and they said, are you Aniba Mazari? There is a baby boy and would you like to adopt? And when I say yes,
were gay. I said, yes, yes, I am going to adopt him. I am coming to take him home. That day, I was 2 days old, and today he's 6. You know, when you end up being on the wheelchair, what's the most painful thing? That's another thing that people, or the people who are differently able, have in their hearts but they never share. I'll share that with you. The lack of people think that there will not be perfect by the people because we, in the world of perfect people, are imperfect. So I decided that instead of starting an NGO for disability awareness, which I know will not help anyone, I started to appear more in public. I started to paint. I always wanted to. I've done a lot of exhibitions. I'm Pakistan's first wheelchair bound artist. I've done a lot of marketing campaigns, different campaigns for brands like Tony and Guy. I decided that I'm going to join the national TV of Pakistan as an anchor person. I became the national goodwill ambassador for UN Women Pakistan, and now I speak for the rights of women and children. We talk about inclusion, diversity, gender equality, which is the must. I was featured in BBC 100 Women for 2015. I'm one of the first 30 under 30 for 2016. We have this amazing fantasy about life. This is how things should work. This is my plan. It should go as per my plan. If that doesn't happen, we give up. My dear friends, I never thought of being on a wheelchair. I was always aspiring to do bigger things, but I had no idea that for that I have to pay the price to be where I am today. It's a very heavy price. This life is a test and a trial, and tests are trials. Are never supposed to be. So when you the lemonade, and then do not blame life for that, because you were expecting ease from a trial. Trials make you a stronger, better person. Life is a trial. Every time you realize that, it is okay to be scared. It is okay to cry. Everything is okay, but giving up should not be an option. They always say that failure is not an option. Failure should be an option because when you fail, you get up, and then you fail, and then you get up, and that keeps you going. Embrace each and every breath that you are taking. Celebrate your life. Live it. Don't die before your death. Real happiness lies in gratitude. So be grateful, be alive, and live every moment. సో ఎంత కాన్ఫిడెంట్ యొక్క శిఖరాన్నే ఆమె అందుకున్నది. ఆమె కంటేనా అండి మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో సాధన చేయుమురా నరుడా సాధించనిదే ముందిరా, సాధన చేయుమురా నరుడా సాధించనిదే ముందిరా. ఈ యొక్క సూక్తినే మనం పెట్టుకోవాలి ఎప్పుడు. ఎల్ఐసి అనేది మాట మాత్రం కాదు. ఎల్ఐసి అంటే లాఫర్స్ విల్ బి దేర్ ఇన్ యువర్ పాత్. మిమ్మల్ని చూసి ఎద్దేవా చేసేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు ఉంటూనే ఉంటారు. I for insulters, everybody will be insulting you. No one would appreciate if you are doing better jobs. Criticizers will be there. Never mind. Stand in front of them. Then only you can achieve. You are born victorious persons, and success is your birthright. So ఓడిన మీ బోడి మాటలు ఎవరికి కావాలో గెలిపించు చూపించు, పెడతారు, వేస్తారు మీ మెడలో దండలు, పెడతారు మీకు దండాలు. ఆ విధంగా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకొని ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ ని లైఫ్ యొక్క ఆర్ట్ గా చేసుకొని మన లైఫ్ ని, మన యొక్క ఈ
ఆర్ట్ ఆఫ్ స్పీకింగ్ని ఇంప్రూవ్ చేసుకొని సొసైటీలో మన సత్తాని చూపెట్టుకొని ఆ విధంగా మనం చూపెడితే డెఫినెట్లీ సక్సెస్ ఇస్ అవర్స్. ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఆర్ మహావీర్స్. మీరందరూ మహావీరులు. మహావీరులు కాబట్టి ఇంపాక్ట్ ఫౌండేషన్ ఎంచుకొని దాంట్లో మీరు సెలెక్ట్ అవ్వబడి దాంట్లో మీరు ప్రయాణం సాగిస్తున్నారు. దయచేసి ఎవ్వరూ వదులుకోవద్దు. ఈ సిచ్యువేషన్ ఇంకా ఇంకా ఇంప్రూవ్ చేసుకొని ప్రగతి పాదలో నడుద్దాం. ఎప్పుడు మిమ్మల్ని మీరు తగ్గించుకోవద్దు. ఆ విధంగా ఉన్నప్పుడే సక్సెస్ అనేది తథ్యం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. All the best to all of you.